గృహస్థ ధర్మంలో ఉన్న మాలాంటి వారికి 4 మంచి మాటలు చెప్పండి స్వామివారు. మీరు బ్రాహ్మణుల ఏ కులమైనా ఆచరించవలసిన కొన్ని ఉంటాయి. విశేషించి బ్రాహ్మణులు ఆచరించవలసినవి ఇంకా చాలా ఉంటాయి. బ్రాహ్మణం అనేది బ్రహ్మణహయం బ్రాహ్మణ అంటారు. ఆధ్యాత్మికంగా ఎదగటంలో ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళని అనాదిగా వస్తున్నట్టుంటుంది. ఈనాడు అది పోయి కేవలం లౌకికంగా ఉద్యోగం చేసుకొని పొట్టకూటి విద్యతో పొట్ట నింపుకునేటటువంటి విధంగా వస్తుంది కనుక మనం అది పోగొట్టుకున్నాం. అది కులంతో జన్మించారు కనుక మీరు ఎదగాలి, మిమ్మల్ని ఆదర్శంగా అందరూ ఎదగాలి, అందరూ బ్రాహ్మణులుగా ఎదగాలి. అంటే ఎదిగే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అని బాగుంది. దీనిలో అంశములు ఎట్లా ఉంటాయంటే, ముందు తానెవరో తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏ క్రమంలో మనం వెళ్ళాలో తెలుస్తుంది. నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే మనకేం కనిపిస్తుంది? దేహం కనిపిస్తుంది. ఇది స్థూలమైంది, భౌతికం. స్థూలము భౌతికం అంటారు. భౌతికం అంటే పాంచభౌతికమైనటువంటిది, పంచభూతములతో కూడుకున్నటువంటి రూపం. ఇది జడమైంది అంటారు మామూలుగా భాషలో. అది తనంటూ తాను ఏమీ అనదు. ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తుంది. రాయి ఎట్లా కదిలిస్తే అట్లా కదులుతుందో ఇది కూడా ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తుంది. రాయి అయినా ఏదైనా ఆ నడిపించడంలో ఎట్లా నడిపిస్తే అట్లా నడిచి, తాను సరిగా నడిపించకపోతే ఎట్లా నడిపించాడో అట్లా వక్రంగా చేసి తను నడిపించిన దానిలో ఉన్నటువంటి దోషాన్ని సరిగ్గా చూపిస్తుంది, గీసినట్టు చూపిస్తుంది. అంటే తన తప్పును సరిగ్గా చూపిస్తుంది. ఈ విధంగా తను సవరించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. అంటే మనం తప్పుగా నడిపించినప్పటికీ కూడా అది సరిగా నడవటం అనేటటువంటి అంశం అది తీసుకోదు. మనం ఎట్లా నడిపిస్తే అది అట్లా నడుస్తుంది. అట్లా నడవటంలో మన తప్పుని గీచి చూపిస్తుంది, బొమ్మ గీసినట్టుగా చూపిస్తుంది. అందువల్ల ఇప్పుడు జాగ్రత్త ఎవరిది? తనది. బాధ్యత ఎవరిది? తనది. తాను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, ఇట్లా నడిపిస్తే నడిచేటటువంటి దేహం జడ స్వరూపం తను కాదు. ఇది మనకు బాగా తెలియాలి. పుట్టేటప్పుడు మనం ఈ భౌతికమైనటువంటి దేహంతో వచ్చాం. ఆ దేహంతోనే బతుకుతున్నాం అనుకుంటాం. ఈ బతుకు చావుకు వెళుతుంది. దేహం యొక్క బతుకు చావుకు వెళుతుంది. కానీ బతికే తాను చావడు. అంటే లోపల వాడు జీవుడని మనం విన్నాం పదం. వాడు జీవించేవాడు. ఇది మరణానికి వెళ్ళేది. తన జీవితం ఎట్లా ఉంటుందంటే తన స్వరూపంగా జీవిస్తాడు, దీంతోనూ జీవిస్తాడు. ఇంట్లో ఎట్లాగైతే తాను ఒక గృహస్థుడుగా జీవిస్తాడు, తన పిల్లలతో కూడా వాళ్ళతో కూడా జీవిస్తాడు. తనుగా జీవిస్తాడు, తన పరిసరాలతో జీవిస్తాడు, తనుగా జీవిస్తాడు, తన జీవనోపాధితో జీవిస్తాడు. తేడా కనిపిస్తుంది కదా. అట్లాగే తాను ఇది వ్యావహారికంగా తనెవరో తెలియకపోయినప్పుడు కూడా ఈ రెండు తేడా తెలుస్తుంటుంది. అట్లాగే తాను జీవుడుగా జీవిస్తూ ఉంటాడు, దేహాన్ని నడిపిస్తూ జీవిస్తాడు. నడిపించడంలో తేడాను కూడా తెలుసుకుంటాడు. ఆ జీవుడు ఎవరు అని తెలియటానికి మనకు బాగా పరిచయమైనటువంటి ఒక ప్రక్రియ అర్థం చేసుకుంటే తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనస్సు అన్న పదం విన్నారా? మనస్సు అని తెలుసుకున్నారు. మనస్సు అంటే మీకుందా మనస్సు? చెప్పండి, ఉన్నదా? ఉన్నది. ఎట్లా ఉందో తెలుసా? తెలియదు. బయట మైక్ చూస్తున్నాం,
మైక్ అంటే ఇదని చెప్తున్నాం, కర్ర అంటే కర్ర చూపిస్తున్నాం, కొండ చూపిస్తున్నాం, గోడ చూపిస్తున్నాం. అట్లా మనస్సును చూపించగలమా? చూపించండి. అంటే ఇప్పుడు దాని యొక్క స్వరూపం ఏమి తెలుస్తోందే? మనస్సు తెలుస్తోంది, మనస్సు తెలుస్తుంది, ఇట్లా ఉందని చెప్పలేము. లోకంలో అట్లా ఏదైనా ఉందంటే కంటికి కనిపిస్తుంటే ఎట్లా ఉంది చెప్పలేకపోతే వాడిని ఎట్టా తప్పుగా పట్టిస్తారు. అట్లాగే తనకు తెలుస్తోంది చెప్పలేకపోతున్నాడంటే. తర్వాత ఇంకోటి, మనస్సుకు దేహానికి సంబంధం ఎట్లాగంటే మనస్సు ఎట్లా ఆడిస్తే దేహం అట్లా కదులుతుంది, అంతేగా? అంతేనా? మనస్సు ఎట్లా ఆడిస్తే దేహం అట్లా ఆడుతుంది, మనస్సు ఆడించకపోతే దేహం ఆడదు, అంతేగా? అంటే ఈ రెండింటిలో ఏది గొప్పది? మనస్సు గొప్పదా, దేహం గొప్పదా? మనస్సు గొప్పది. ఎందుకంటే ఆడించే స్వరూపం. ఎట్లా ఆడిస్తే ఇది ఎట్లా ఆడుతుంది అంటే దానికి ఇది బంటులాగా ఆడుతుంది. అంత గొప్పదాన్ని ఆడిస్తున్నాం మనం లేదా? ఆ మనస్సుతో ఆడిస్తున్నాం. ఏ మనస్సు మనకు గొప్పదో ఆ స్వరూపం తానయ్యి ఆ మనస్సుతో దేహాన్ని ఆడిస్తున్నాం. అయినప్పటికీ మనస్సు అంటే మనకు తెలియటం లేదంటే ఎట్లా ఉంటుందో తెలియటంలే, కానీ ఆడించగలుగుతున్నాం. అంటే లోకంలో ఎట్లా ఉంటుంది తెలియటంలే, అయినా దాన్ని వాడుకోగలుగుతున్నాం, దాని చేత చేయిస్తున్నాం. ఇంకా దాంతో చేయించినందువల్ల ఏదైనా తప్పు గ్రూపులు వస్తే ఆందోళన ఎక్కడ ఉంటుంది? దేహంలో ఉంటుందా, మనసులో ఉంటుందా? మనసులో ఉంటుంది. అంటే ఆడించగలం, దాని ప్రతిఫలాన్ని తీసుకుని ఆందోళన పడగలం. లోకంలో ఏదైనా మంచిదైతే సంతోషపడగలం. ఈ సంతోషం వస్తేనేమో పట్టలేదు, మరి దుఃఖం వస్తే కుంగిపోతాడు. ఇంత తేడా అంటే రెండు విపరీతముల తేడాని వారు అనుభవిస్తూ కూడా అది అంటే ఏమిటి అసలు ఒక పదంతో చెప్పడం కూడా మనకు తెలియదు. అది అంటే ఏమిటి, ఎట్లా ఉంటుందో చెప్పలేము, కానీ దాన్ని ఆడిస్తున్నాం అన్నప్పుడు తానెవరు? మనస్సును ఆడించేది ఎవరు? ఇప్పుడు మనస్సు అన్నప్పుడు దేహం అయితే నా దేహం అని ఎట్లా అన్నాము అంటే అప్పుడు నేను వేరు, దేహం వేరు. నా కలం అంటే కలం వేరు, నేను వేరు. నా ఇల్లు అంటే ఇల్లు వేరు, నేను వేరు. అంటే నాది అన్నప్పుడు నేను వేరు, అది వేరు. అట్లాగే నా దేహం అన్నప్పుడు దేహం వేరు, నేను వేరు. అట్లాగే మనస్సే నేనా, నా మనస్సా? నా మనస్సు. అప్పుడేమిటి? నేను వేరు, మనస్సు వేరు. ఇప్పుడు మనస్సే తెలియకపోతే ఇక నేనేం తెలుస్తుంది? మనస్సు తెలుస్తున్నట్టుగా ఉంది కానీ ఇది మధ్యం చెప్పలేకపోతున్నందువల్ల దాంతో ఎట్లా ఆడించగలం? ఆడిస్తున్నాం, కానీ దాని స్వరూపమే తెలియకపోతే దాన్ని ఎట్ట పట్టుకుని ఆడిస్తాం మనం? అది మనకు చాలు. అంటే లోకంలో అస్తవ్యస్తంగా మనం బ్రతుకుతున్నాం కారణానికి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే బుద్ధి మీకు తెలుసా? బుద్ధి ఉందే మీకు? ఎట్లా ఉంటుంది? మంచి చెడు కాదు, దాని రూపం ఏమి తెలియదు. తెలివి ఉంది కదా, తెలివి అంటూ ఉంది అనుకుంటున్నాం మనం. దాని రూపం ఎట్లా తెలియదు. అంటే ఇప్పుడు మనకు తర్వాత పాఠం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందంటావా? అంటే ఏమైంది? అర్థమవుతుందంటే ఏమైంది? దాని సారాంశం మనం గ్రహిస్తాం. అంటే ఏమైంది? మన మనసు మన బుద్ధిలోకి వెళ్ళింది. అదే బుద్ధి అంటే ఏమిటి తెలియదుగా. బుద్ధి అంటే తెలియకుండా బుద్ధిలోకి వెళ్ళిందని, మనసు అంటే అర్థం తెలియదని, లోపలికి వెళ్ళిపోయిందని. అంటే లోపలికి వెళ్ళిపోయి ఎక్కడుంది? అది అర్థమైంది అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడుంది? దాన్ని మళ్ళీ మనం చెప్పగలుగుతున్నాం. లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ చెప్పగలుగుతున్నాం. ఇంత పని చేసినప్పుడు అర్థమైందంటే ఏమిటో తెలియదు, ఏమైంది అర్థమైంది అంటే తెలియదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదేమో స్థూలంగా కనిపిస్తుంది, ఇది భౌతికంగా కనిపిస్తుంది. ఈ మనసు మనకు అభౌతికం అన్నారు, సూక్ష్మం అన్నారు. అంటే ఇది ఫిజికల్, అది నాన్ ఫిజికల్. అదవుతుందా? ఇది ఫిజికల్, అది నాన్ ఫిజికల్. ఇదేమో గ్రాస్, అదేమో సటిల్. అంటే అర్థమవుతుందా? ఈ గ్రాస్ అంటే అది సటిల్. అది కనుక మనం సటిలిటీతో ఆపరేట్ చేస్తాం, సటిలిటీ ప్లేన్లో ఆపరేట్ చేస్తున్నాం, సూక్ష్మమైనటువంటి పరిధిలో మనం ఆపరేట్ చేస్తున్నాం. చేసి దీన్ని కదిలిస్తున్నాం, బయటంతా తిరుగుతున్నాం. అప్పుడు తన స్థానం ఏమి? సటిలా, క్రాసా, సూక్ష్మమా, స్థూలమా? తన స్థానం ఏమి?
స్థూలం, స్థూల దేహం. ఇప్పుడు మామూలు భాష చెబితే తనకు స్థానం మనసా దేహమా? మనసు. మనస్సు. అంతే కదా. మనస్సుని కదిలించి మనస్సుతో దీన్ని కదిలిస్తాం. మనస్సేమో సటిల్, సూక్ష్మం, అభౌతికం, నాన్ ఫిజికల్. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనం నాన్ ఫిజికల్ అంటే అభౌతికం, అభౌతికంగా ఉన్నటువంటి ఈ దేహం భౌతిక స్వరూపం. అంతేగాని భౌతికమే స్వరూపం కాదు. దేహం ఆధారంగా మనసు లేదు, మనస్సు ఆధారంగా దేహం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకేం తెలియాలంటే, మనకు మామూలుగా ఏం తెలుస్తుంది? మనం అందరం భౌతిక స్వరూపాలం, స్థూల స్వరూపములు. మన బతుకంతా కూడా స్థూలము, కంటికి కనిపించేది అన్నట్టుగా ఉన్నవాళ్ళం. కానీ మనం ఎట్లా ఉన్నాం? కంటికి కనిపించిన మనస్సు, ఆ మనస్సు ఆధారంగా ఉన్నవాళ్ళం. ఇది కంటికి కనిపించేటటువంటి స్థూలం. ఇదంతా కూడా మనస్సు కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించకుండా తెలిసేది. అవునా? మనస్సు తెలుసుకుని మనస్సు పెట్టి పనులు చేస్తున్నాం, ఇటువంటి మాటలు అంటున్నాం. అంటే మనస్సుని పెట్టి అంటే ఏమిటికి? అభౌతికమును తెలుసుకొని పెడుతున్నాం. తన స్వరూపం అభౌతికమని తెలిసి పెట్టడం. అభౌతికమని తెలియడం అనేది మనకు తెలియకుండా అయినప్పుడు కూడా అభౌతికాన్నే ప్రయోగం చేసి మనం చూస్తాం. అంటే చేసే సరిగ్గా ఉంది అంటే ఏమిటో తెలియదు. అక్కడ మనం తప్పు చేస్తున్నాం అన్నమాట. ఏం తప్పు చేస్తున్నాం? తానెవరో తెలుసుకునే తప్పు చేస్తున్నాం. ఇప్పుడు మనస్సు ఎట్లాగో బుద్ధి కూడా అట్లాగే, తెలివి కూడా అట్లాగే అభౌతిక స్వరూపాలు. అంటే మన ఛానల్ అంతా కూడా మన మన దాన్ని లోపల నేనంటారు. ఇది బయట నేను అనుకుంటే అది లోపల నేను. లోపల నేను నడిపించి బయట నేను నడిపిస్తుంటా. అటువంటి తాను అది తెలుసుకోకుండా బయట నేను అనుకుంటే ఈ బయట నేను చచ్చిపోతాను. దేంతో జీవిస్తాం? దీంతో జీవించడం ఉంటే ఎట్లా ఉంటుంది? కనుక దీన్ని అన్నం పెట్టాం, అన్నం పెట్టాం, తిన్నాం, అరుగుతుంది, వదిలేసాం. కానీ అన్నం పెట్టినప్పుడు మునుపు ఆకలి ఎవరికి తెలిసింది? పొట్ట తెలిసిందే, తనకు తెలుస్తుందా? తనకు తెలుస్తుంది. తానెవరు? ఆ తెలుసుకునేవాడు అభౌతిక స్వరూపం. అభౌతిక స్వరూపం, ఫిజికల్ కాదు. అభౌతిక స్వరూపమై పొట్ట ఖాళీ కావటాన్ని తెలుసుకున్నాడు. ఎట తెలిసాడంటే పొట్ట తెరిచి చూడలే. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, పొట్ట తెరిచి చూడలేదు. కానీ ఎట తెలిసింది? బై ఫీలింగ్ అని మామూలుగా అంటారు. ఫీలింగ్ అంటే ఫీల్ చేసేది ఎవరు? అది నాన్ ఫిజికల్ ఎంటిటీ. అంటే మనం అభౌతికం మన 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 ఉనికంతా అభౌతికం. మన రూపమే అభౌతికం. మన రూపమే అభౌతికం. అది తెలుసుకుంటే అప్పుడు మన గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి ఏం చేయాలని చేయగలుగుతాం. మనస్సును నిగ్రహించలేకపోతాం. ఎందుకంటే మనస్సు అంటే ఎవరు తెలియదు కనుక నిగ్రహించలేదు. మనస్సు అనేది ఈ భౌతికాన్ని మొత్తం నడిపించేటటువంటి స్వరూపం. ఇది కాదు అని అనుకుంటే అప్పుడు ఇది నా సత్యం అనుకోడు, ఇది సత్యం అనుకోడు. అది తెలియకపోతే, మనస్సుకి దేహానికి తెలియకపోతే ఏదో గుంపుల్లో గోవిందాన్ని కొట్టుకున్నట్టుగా ముసుగులో గుద్దులాట అంటుంటారు. ముసుగులో గుద్దులాటలాగా బతికినట్టుగా బతుకుతాం అనమాట. అట్ట కాదు. మనము అభౌతిక స్వరూపం. మనసు, బుద్ధి, చిత్తం, నేను అని ఏం చెప్పుకున్నప్పుడు కూడా అట్లాగే. ఇప్పుడు నా మనస్సు అన్నప్పుడు మనస్సే అభౌతికమైనప్పుడు నేనెవరు? ఇంకా అభౌతికం. ఇంకా అభౌతికం ఎట్లాగో మనస్సును కూడా నడిపించగలిగిన వాడు. మనస్సు దేహాన్ని నడిపిస్తుంది ఎట్లాగో మనస్సును కూడా నడిపించగలిగినటువంటి వాడు. ఎట్లా నడిపించగలిగినటువంటి వాడు? తన తెలివి చేత. మనస్సు అంటే ఇప్పటికీ తెలివి ఒకటి రూపం ఉంది. తెలివి ఎవరిది? నా తెలివి అంటావా, తెలివి అంటావా? నా తెలివి. అప్పుడు నేను వేరు, తెలివి వేరు. నేనుకేం తెలివి ఉంటుందో అది మనకు సూటిగా శాస్త్రం చెప్తుంది. ఉండటమే తనకు తెలివి. నేను ఉండటం అనేటటువంటిది చాలా శుద్ధమైనటువంటిది. ఉనికికి మరణం లేదు. ఉనికి అనేది ఉండటం. ఉండుట అనేది ఒక గుర్తింపు. తనకే తెలుస్తుంది నేను ఉన్నాననే కాకుండా ఉండుట అనేది శుద్ధమైనటువంటిది. దానిలో నేను ఉండగలిగినానా లేదా అని కూడా ఒక విశేషం. అంటే నేను యొక్క గుర్తింపు, ఉనికి యొక్క గుర్తింపు.
ఈ సృష్టి అంతా కూడా ఉనికి స్వరూపం, ఉనికి యొక్క అల్లిక, ఉనికి శుద్ధమైనది. పరంబ్రహ్మ, పరమాత్మ, మరి పరంధామ, నిర్గుణ, నిర్వికార, నిరాకార, సద్గణ, చిద్గణ, ఆనందగణ, అప్రమేయ, అవాంగ్, మానస గోచర అనే రూప్య, ఈ రూపం లేకుండా ఉన్నటువంటి అర్థము ఆ స్వరూపం, అది ఉనికి. మన దానిలో ఉన్నాను అని ఎప్పుడు మనకు తెలుస్తుందో అది ఆ స్వరూపంలో ఉన్నాం. ప్యూర్ ది బెస్ట్. ఎంత శుద్ధమైన స్వరూపం, ఆ శుద్ధమైన స్వరూపం తనది. అశుద్ధమైనది తండ్రి కాదు, ఎప్పటికీ కాదు. అశుద్ధంగా మనం ప్రవర్తించేవన్నీ కూడా నేను ఆధారంగా ప్రవర్తిస్తాయా, నేను కాకుండా పనిస్తాయి. ఉనికి ఆధారంగా ఏదైనా ఉంటుంది, ఉనికి ఆధారం కాకుండా ఏది ఉండదు కదా, అంతేనా? ఉనికి ఏదైనా ఉండి దాంతో ఏదైనా అవునో కాదో, జ్ఞానమో విజ్ఞానమో, ముద్దో మూర్ఖమో ఏదైనా సరే ఉండి చెప్పాలి. నేను చచ్చిపోతున్నా ఈ కొంపలు అనాలన్నా నేను గుర్తించి చచ్చిపోతున్నాను. నేను గుర్తిస్తే చచ్చిపోతున్నానని ఆక్రోధం మనకు ఉండదు. అంత దుర్బలం లేదు మనకు. నేను చాలా సిద్ధమై ఇది మనకు ఇది ఇప్పుడు కనీసం మాట మాత్రంగా మనకు అర్థమైతే మనం దానికోసం వెతుక్కుంటూ పోవాలి. ఇప్పుడు గృహస్థులైనటువంటి మాకు సన్మార్గానికి 4 మాటలు చెప్పమంటే, సన్మార్గం అంటే పదమే సత్ మార్గం. సత్ అంటే ఉనికి, ఉనికి మార్గం. నేను ఎట్లా ఉన్నాను అని ప్రశ్న వేసుకోవాలి ప్రతిసారి కూడా. ఏడుస్తున్న వాడిని ప్రశ్న వేస్తే ఎందుకు ఏడుస్తున్నావు అంటే అది కష్టం చెప్తాడు. ఆ కష్టం కోసం ఏడుస్తున్నావా, తనకు తన ఉనికి అందలేదని ఏడుస్తున్నాడా? కష్టం అని ఎందుకు ఏడుస్తున్నాడు? కష్టం పోవాలి, నేను ఉండాలి, అంతేనా? కష్టం పోవాలి, నేను ఉండాలి. కష్టం పోవాలి, నేను కూడా పోవాలంటలేదు. అంటే అర్థమయ్యేటప్పటికి కష్టం అని ఏడుస్తున్నాడా, ఉనికి అందలేదని ఏడుస్తున్నాడా? ఉనికి అందలేదు. ఎందుకు అందలేదు? తను నిలుపుకోలేదు. ఇది బ్రాహ్మణం, ఎదుగుట. అవునా? ఇప్పుడు దీన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాలంటే అవతల మనం ఎన్నెన్ని తప్పులు చేస్తున్నామో, అందకుండా ఎన్ని అడ్డంకులు వేసుకుంటున్నామో అవన్నిటిని కూడా తొలగించుకోవాలి. పోయేటప్పుడు రోడ్లు రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఏమైనా ఉంటే ఏం చేస్తాం? పక్కన తీసేసుకుని నెట్టు వెళ్ళిపోతాము. అట్లా ఉండేది ఒక రోజుల్లో. ఇప్పుడు ఏం చేశారు? తార్ రోడ్డు కొంతవరకు 10 అడుగులు తార్ రోడ్డు వేశారు, ఇప్పుడు హైవేలు వేశారు. అప్పుడు మన కారు నిరాఘాటంగా వెళ్ళిపోతుంది. అట్లా మన దారిని మనమే వేసుకోవాలి. అది బ్రతుకు దారియా, జీవన దారియా విలువ. ఇప్పుడు దేహం యొక్క విలువ అన్నప్పుడు బయట బతుకంతా దేహంతో పోల్చేగా. అదే ఉంది. పెళ్ళామన్నా, మొగుడన్నా, పిల్లలన్నా అందరూ దేహంతో పోల్చిన వాళ్ళే. దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఎన్ని దేహాలు పోయినాయి, ఇప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తామో అన్ని దేహాలు పోయినాయి. అప్పుడు మనకు కొడుకులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదో స్వామి చెప్పినట్టుగా అన్నీ దొరికే అంగడిలో అమ్మ దొరికే జన్మఫలంగా. అమ్మ కూడా జన్మ వల్ల వచ్చింది. కానీ ఈ మాట మనకు నేర్పేవాళ్ళు దాని గురువు అంటారు. గురువు మాత్రం అంగడిలో దొరికేది కాదు. బోధ అవగాహన చేసుకోవటం దానికోసం వచ్చి, అమ్మాయిన దానికోసమే, నాన్నైన దానికోసమే, కొడుకైనా, కూతురైనా, పెళ్ళామైనా, ఎవరైనా కోసం ఈ జీవుడుగా ఇట్లా జీవించి తనను సంస్కరింప చేసుకుని దేహం విడిచి పుట్టిపోతే నెమ్మదిగా కొన్ని జన్మల్లో సంస్కారం వృద్ధి చేసుకుని తాను మళ్ళీ దేహంలోకి రాకుండా వెళ్ళిపోతాడు. మనది అభౌతిక జీవనమే కానీ భౌతికం కాదు. అందువల్ల సంస్కృతంలో జీవశబ్దానికి జీవ ప్రాణధారణే అంటారు. ప్రాణమును ధారణ నిలపటం. దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసను నిలపలేము, అది వెళ్ళిపోతుంది. అట్లాగే విషయాలకి కొంత బలం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? బయట బలం ఉంటుంది. ఎన్ని విషయాలైనా కొంతకాలానికి విషయాలు పోతాయా? విషయాలతో మనం పోవట్లేదుగా. అదే విషయాలు పోతున్నాయి, మనం పోవటం లేదు. అన్నీ ఏదో ఫార్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అన్నది. అట్లాగే విషయాలు ఎన్నో పోతుంటాయి, జన్మలు ఎన్నో గడుస్తుంటాయి. కానీ నేను పోవటం లేదు. ఆ నేను యొక్క స్మరణ ఎంత దాకా అంటే ఉనికి యొక్క శుద్ధ స్వరూపం దాకా.
ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, నేను యొక్క స్ఫురణ ఎట్లా ఉంది, నేను యొక్క గుర్తింపు ఎట్లా ఉందంటే చచ్చిపోతున్నా, అవస్థ పడిపోతున్నా, కష్టాలు పడుతున్నా అని ఈ విధంగా దేహంతో పోల్చుకుని గుర్తించినట్టుగా మనకు కనిపిస్తుంది నేను. కానీ ఈ నేను యొక్క నిజ రూపం ఎటువంటిది, ఉనికితో పోల్చుకుని. ప్రాణం అంటే ఉనికి ధారణ, ప్రాణధారణ అంటే ఉనికి యొక్క ధారణ, శుద్ధమైనటువంటి దాని ధారణ. ఈ నేను చచ్చిపోయేది కాదు, అది నిజమైన నేను, ఇది అశుద్ధమైన నేను. మనకు కష్టాలు ఇచ్చే రూపమే కానీ ఆందోళన కలిగించే రూపమే కానీ అది కాదు. మనం ఎటు ప్రవర్తించినా కూడా దాన్ని అతిక్రమించి నేను ఎంత స్థిరంగా ఉన్నాను అని చూసుకోవటం కోసమే వచ్చాము. మరి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నా, అటువంటి నిజమైనటువంటి సంస్కారాన్ని మనకు ఎవరు సృష్టి ఇస్తుంటే, అటువంటి శుద్ధమైనటువంటి ఉనికి స్వరూపంలో ఉండి మనం ఇట్లా అశుద్ధంగా, తికమకగా, కన్ఫ్యూజ్డ్గా, మరి కష్టనిష్ఠురాలతో సుఖ దుఃఖములు అనేటటువంటి ద్వంద్వములతో మనం బతుకుతున్నామంటే ఇది ఎవరు చేశారు? ఉనికి చేయలే. మనను ఉనికి స్వరూపంగానే రచించింది. మనం అంతే, ఉనికి అల్లిక అయినటువంటి ఈ సృష్టిలో ఉనికి యొక్క శుద్ధమైన స్వరూపం తప్ప ఇంకోటి లేదనే చోట ఇంత ఉన్నదని మనం అంటున్నాం అంటే ఇది మనం చేసి చాలా తప్పు. ఆ తప్పును గుర్తించుకొని ఇలా చెప్పినట్టుగా ఆ దోవలో ఎన్నెన్ని ముళ్ళు రాళ్ళు ఏమున్నాయో అన్నీ తీసుకెళ్ళాలి. ఆ ముళ్ళు రాళ్ళు అనే మాట మనం ఆ రోడ్డు మీద అంటే ముళ్ళు రాళ్ళని చూపించాం. మన దగ్గర ఎట్లా ఉంటాయంటే అలవాట్లు, కాని కూడినవన్నీ కూర్చుకొని అలవాట్లు పడి ఈ అలవాటు అనుకుంటాం, బతకలేకుండా ఉన్నాం అనుకుంటాం. ఇది చాలా తప్పు. ఈ అలవాట్లు మనం పెట్టుకున్నవే, అన్నీ మనం పెట్టుకున్నవే. ఏదైనా పొరపాటున ఉంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి అన్నమాట. ఇది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు మీరు 2 పిల్లల్ని కన్నటువంటి వాళ్ళు మీరు అయినా మీకు తెలిస్తే మీ పిల్లలకు మీరు చెప్పగలుగుతారు, లేకపోతే మీరు చెప్పలేరు. మీ పిల్లలు మీరు చెప్పడం అనేటటువంటిది మన బ్రహ్మము ఛానల్లో మొదటి నుంచి ఎట్లా వస్తున్నదో, పసిపిల్లని ఎత్తుకొని వాతావారు ఎట్లాగైతే లాలన చేశారు, మరి బాల్య వయసులో ఎట్లాగో, కౌమార వయసులో ఎట్లా, యవనంలో ఎట్లా ఉంటుందో, ఇవన్నీ కూడా ఎట్లా మనం పెంచాలనో, ఏ విషయాల్లో ఎట్లా పెంచాలనో అవన్నీ కూడా దానిలో అనేకంగా ఛానల్లో వీడియోలు వస్తున్నాయి. అట్లే ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో ద్వారా మీరు ఒక సందేశం ఇవ్వాలి. ఎవరికి? ఈ గృహస్థులైన వాళ్ళకి మీరు ఒక సందేశం ఇవ్వాలి. ఎట్లా సందేశం ఇవ్వాలి? ఇట్లా శ్రవణం చేసి ఎట్లా మీరు తరిస్తారు. మన కన్ఫ్యూషన్ ఎట్లా ఉందంటే ప్రతి చోట కూడా మనస్సు అంటే తెలియదు, తన సూక్ష్మరూపం అని తెలియదు, దాన్ని ప్రయోగం చేస్తున్నాం, బయట నడిపిస్తున్నాం. ఏం నడిపిస్తున్నాం? అది ఎవరికి వస్తుంది, ఏమొస్తుంది అర్థం కాదు. నాకే వస్తున్నాయి అంటారు. కష్టాలు నాకు వస్తాయంటే నేను అనేది కష్టాలు తీసుకునే స్వరూపం కాదు, కష్టాలు కొనుక్కొచ్చే స్వరూపం కాదు. అటువంటి నేనుకి ఇవన్నీ వస్తున్నాయంటే బయటవన్నీ మనం కల్పించుకున్న స్వరూపాలు. అక్కడ వెతుక్కుంటే అక్కడ నేను ఉందా అని వెతుక్కుంటే తెలిసిపోతుంది. ముందు నేను శుద్ధమైన స్వరూపం, అక్కడ శుద్ధమైనటువంటి స్వరూపం ఉన్నదా అని ఒక్కసారి పోల్చుకుంటే అప్పుడు అది తప్పుడు అలవాట్లని తెలుస్తుంది. తీసేయటం సులభం. నేను పర్సనాలిటీ బిల్డింగ్ అప్ లోకల్ అంటుంటారు. వాళ్ళ లెక్క ప్రకారంగా లౌకికంగా లోకంలో సంపాదించడానికి తిరగడానికి దాని పర్సనాలిటీ బిల్డింగ్ అంటుంటారు. ఇట్లా పర్సనల్ అనే పదం స్వయం, తనతో పోల్చు, తనను తాను నిర్మాణం చేసుకోవాలి. అది ఎట్లా ఉంటుందని ప్రశ్న వేసుకోవటంలో ముందు మనస్సే మనకు తెలియదు. కనుక మన నిజమునం అది అభౌతిక స్వరూపమని, అది ఉనికిని ఆధారంగా ఉంది, అంటే శుద్ధం ఆధారంగా ఉంది. ఇప్పుడు మనస్సు బయట ఇంద్రియాలని గైడ్ చేస్తుందంటే, నడిపిస్తుందంటే శుద్ధమైనట్టుగా నడిపిస్తుంది. అది ఎడ తెలుస్తుందంటే ఇంద్రియాల ప్రవర్తనలో తాను శుద్ధంగా, స్వచ్ఛంగా, స్థిరంగా చెదరిపోకుండా ఉండగలుగుతున్నానా అని ఉండగలిగితే సరిగ్గా చేసినట్టు, లేకపోతే లేనట్టు. రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫెయిల్యూర్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఫార్. తేడా వచ్చిందంటే నేను శుద్ధంగా నడిపించడం లేదు. శుద్ధమని ప్రమాణంగా తీసుకోవాలి. ప్రమాణంగా తీసుకోవటం అంటే ఎట్లా ఉంటుంది? శుద్ధము అశుద్ధం ఎట్లా ఉందంటే నేనుకు ఈ బయట వ్యవస్థ లేదు. ఎట్లాగైతే జీవుడికి కూడా దేహంతో వ్యవస్థ లేదు,
దేహాన్ని ఒక రంగంగా పెట్టుకుని, ఒక వాహనంగా పెట్టుకుని నడిపిస్తున్నాడు. అంతేగాని కారు వేరు తాను వేరు. అది ఎట్లాగో దేహం వేరు తాను వేరు. దేహం యొక్క గుణగణములు తనవి కాదు. దాని యొక్క గొప్ప బాగోగులు మనసు గొప్పది కాదు. అది వాడుకోవాలి, ఎట్లాగైనా వాడుకోవచ్చు. వాడుకుని తన స్వరూపాన్ని నిలుపుకోవటం అనేది ముఖ్యం. కానీ దేహం ఇట్లా ఉండాలని కాదు. దేహానికి అందాలు చందాలు ఏమి లేవు. ఇప్పుడు ఎట్లా వచ్చేసాం. మరి మగవాడు ఆడు ఇద్దరు కూడా ఒక తల్లి నుంచి పుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు పుట్టినవాళ్ళు. ఎట్లా పుట్టారు? కామవాంఛతో వాళ్ళు కలుసుకున్నారు. కామవాంఛతో, కామవేగంతో కలుసుకున్నారు. ఈ కామవేగం యొక్క ఉనికి ఎట్లా? అది నిజమా అబద్ధమా అని ప్రశ్న వేస్తే గబుక్కున మనిషి ఏమంటాడంటే, సృష్టిలో పిల్లలు పుట్టడం అనేది, పిల్లలు కంటం అనేది, కామం అనేది అటువంటిది సహజమే కదా అనేస్తాడు. సహజమే కదా అంటాడు. అక్కడే కన్ఫ్యూషన్ స్టేట్. నిజాన్ని అబద్ధాన్ని కల్పిస్తున్నాడు. ఈ పిల్లలు కనటం అనేటటువంటి జీవుడుగా రావటం, తెలుసుకోవటం అనేటటువంటి నిజమైన వేదాంతంలో ఆ అవసరమే లేదు అసలు. సృష్టి ఉనికి స్వరూపంగా ఉండటం అనేటటువంటిదే ఉంది. ఒకవేళ దేహం జన్మ ఎత్తుకు వచ్చామన్నా దాన్ని నిలుపుకోవటం కోసం వచ్చాం. ఉనికిని నిలుపుకోవటం కోసం వచ్చాం. శుద్ధత్వాన్ని, మరి స్థిరమైన స్వరూపాన్ని నిలుపుకోవటం కోసం వచ్చాం. కానీ చంచలమైపోయి ఏడవటానికి కాదు. మనం ఈ మాట ముందు బాగా తెలియాలి. మనం అట్లా చేసేటప్పుడు మనకేం తెలుస్తుంది? మరి శుద్ధమై స్థిరమైనటువంటి ఉనికి స్వరూపుడై తాను ఉంటే ఈ కామావేశం, ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు వస్తుంది? దానికి స్వరూపం ఏమి? అది ఉనికి స్వరూపం అది కాదు. అది ఉన్నదేనా? ఉనికి స్వరూపం కదా. ఉనికి లక్షణాలు నాకు లేవు, స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది అంటే ఇప్పుడు దాని యొక్క స్వరూపం ఏమిటి? కల్పించుకున్నది. ఆ ఆవేశం ఎందుకు? జీవుణ్ణి కనటానికి ఒక భౌతిక ప్రక్రియ ఇచ్చారు. ఎందుకంటే భౌతిక దేహంతో జీవుడు వస్తున్నాడు. దానిలో వాడికి భౌతిక శరీరం వేరు, జీవుని యొక్క స్వరూపం వేరు. ఆ జీవుని యొక్క స్వరూపం సంస్కరింప చేసుకుంటూ వస్తుంటాడు. సంస్కారము ఎదుగుతూ వస్తుంది, దేహమేమో ఎదుగుతూ చచ్చిపోతుంది. ఇది ఎదుగుతూ చచ్చిపోయేది. అది దేహం చివరి దాకా ఎదుగుతూ దేహాన్ని విడిచిపెట్టిపోతాడు. దాని గ్రాఫ్ వేరు, దీని గ్రాఫ్ వేరు. ఈ మాట ఒకటి మనం బాగా తెలియాలి. కనుక ముందుగా మొట్టమొదటి అట్ ది ఫస్ట్ సైట్ కామావేశం అబద్ధం, కల్పితం, చాలా తప్పు. మనకి ఎంత సత్యంగా ఉంటుంది? ఆ వయసులో అది కావాల్సిందే కదా అన్నట్టుగా అంటాడు. ఆవేశం ఒక్కది. పిల్లల కంటే అనేది వయస్సు ఉంటుంది, వాడికి దేహంలో పడుతూ ఉంటుంది. వాడు మానసికంగా పూర్ణమై అప్పుడు పిల్లల్ని కనాలి. తన సంస్కారవంతుడు కాకుండా సంస్కారహీనుడై పిల్లల్ని కనాలనేటటువంటి ఆ ఉద్యమాన్ని చేపట్టాడంటే అర్థం అది చేతకాని వాడు పని చేసినట్టుంటుంది. చేతకాని వాడు పని ఏం చేసేటట్టుంటుంది? చెడగొడతాడు. ఎంత చెడగొడతాడంటే తన సంస్కారం ఇద్దరు ఆ సమయంలో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆవేశాన్ని తీర్చుకోవడం, ఉద్రేకాన్ని తీర్చుకోవడంలోనే ఉంటారు. కానీ ఒక జీవుడు అటు ఇటు వెళుతున్నాడనే మాట కూడా వాడు తెలియదు. రేపు మనకు పిల్లవాడు పుడతాడు, వాడు ఒక జీవుడు, వాడు ఎదగాలి. మనమే జీవులో ఎదగాలనే మాట మనకు తెలియకుండా ప్రవేశించి మరి ఇంకో ప్రయత్నం చేస్తే వాడిని మనం ఎక్కడ రక్షణ తీసుకోలేం. వాడిని లక్ష్య పెట్టలేం మనం. చేత కాదు, ఏం తెలియదు. అది తెలియకుండా అసలు పెళ్ళి అంటే అర్థం, అది కళ్యాణం అంటే అర్థం. అది తెలుసుకుని కదా పెళ్లి చేసుకోవాల్సిన ఉంటుంది. అది తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి. అది దాటిపోయి తెలుసుకోకుండా కలుసుకున్నాం. వాడు వచ్చేసాడంతే, పిసుగబడి వచ్చేసాడంతే. ఈ పిసుగబడినటువంటి క్రూరత్వము అమ్మా నాన్న ఇచ్చారంటే మనం ఏమనుకుంటాం? నా పిల్లల్ని నేను అట్లా చేస్తాను, ఎప్పుడన్నా నా పిల్లలు ఎదగాలి, బాగుపడాలి అంటాడు. ఎట్లా బాగుపడాలి? వాడి సంస్కారానికే చెడగొట్టారు. ఆ తర్వాత గర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా తల్లి ఎట్లా తన కోరికలు ఎట్లా ఉంటుంది, తల్లి స్వేచ్ఛగా ఉంటే ఎట్లా ఉంటుంది, ఏది పడితే తింటుంటారు. అసలు నియమం లేదు, బద్ధం లేదు. వాటి వాడు లోపల ఎదుగుతున్నాడు. లోపల ఏమవుతుందో తెలియదు. ఆ సమయానికి వస్తే ఏడుస్తారు, ప్రసవ వేదన
ప్రసవం ఏదైనా అయిన తర్వాత వచ్చేస్తే ఇక అది వదిలేస్తే ఈ ఏడుపును మీరు ఎందుకు అవసరపడితే మేము చూస్తాం కదా అని చెప్పి సిజేరియన్ ఆపరేషన్ చేసి మీకు వదిలి వారేస్తే సరిపోయింది, తిరగలేదు అన్నట్లుగా. చాలా తప్పులో ఉన్నాం. ఈ అలవాటు తీసేయాలి. ఈ అలవాటు ఇప్పుడు మీది అయిపోయింది, మాకు 2 పిల్లలు పుట్టారు అని మీరు అనుకుంటే భౌతిక జీవితం అయిపోయింది, కానీ మీరు జీవుడుగా ఎదగద్దు. ఎప్పుడు మీకు తెలిస్తే అప్పుడు మీరు మళ్ళీ మీ పిల్లలకి చెప్పడానికి, మీకు తెలియకపోతే వివరించి చెప్పాలి, లేకపోతే వివరించి చెప్పే చోటికి తీసుకెళ్ళాలి. ఇది బాధ్యత. అది చేయకపోతే మీ తల్లిదండ్రులు కారు, శత్రువులు. ప్రహ్లాదుడు తండ్రి అని సంబోధన చేసి హరి చేరుమనేడు తండ్రి తండ్రి, హరిని చేరమని చెప్తే వాడు తండ్రి, లేకపోతే రాక్షసు. అంటే మనం మన పిల్లలకి ఏం చేయాలో తెలియటం లేదు. అది కూడా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయినారంటే మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినారు. మీ పిల్లల్ని కనడంలోనే గుర్తించాలి, కానీ బయటకు వచ్చిన తర్వాత పెంచడంలో కూడా మీకు ఎటువంటి అలవాటు ఉంటే అటువంటి అలవాట్లు పెంచేశారు. దానిలో బాగుపడాలి. పిల్లలు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతారు? గ్యాంబ్లింగ్లో జూదం ఆడుకుంటూ బాగుపడాలంటే ఎట్లా ఉంటుంది? ధర్మరాజు ఏమైనా బాగుపడ్డా? ఎవరైనా బాగుపడగలరా? లేదు. ఏదైనా ఎట్లా ఉంటుంది? విజ్డమ్ ఇస్ ది ఆర్డర్. తెలిసి ప్రమాణం తెలుసుకుని ప్రమాణ ప్రకారంగా బతుకుంటూ పోతుంటే వీ గో ఇన్ సమ్ గైడ్ లైన్స్. ప్రమాణం యొక్క గైడ్ లైన్స్లో వెళుతూ ఉంటే అప్పుడు తప్పకుండా చేరతాం. పట్టాలు తప్పితే రైలు మనం పోలేము. ఎట్లాగో ఏదైనా సరే పట్టాలు తప్పడం అంటే మనకు గట్టిగా స్పష్టంగా కనిపిస్తుంది భౌతికంగా రైలు పట్టాలు. అట్లాగే వీ హ్యావ్ సమ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్లోంచి వెళ్ళాలి, ప్రమాణం నుంచి వెళ్ళాలి. అది ప్రతి గృహస్థుడు తెలియాలి. గృహస్థుడు అంటే మామూలుగా సంస్కృత పదం తెలియకుండా అది కూడా ఇంటి యజమాని అని అర్థం కాదు. గృహం అంటే ఇల్లు అని కాదు, గృహణాతీతి గృహం. మనం ఏ బుద్ధిని పట్టుకుంటామో, ఏ ప్రమాణం తీసుకుంటామో ఆ తీసుకోవటం గృహం. దానిలో ఉన్నవాడు గృహస్థుడు. ప్రమాణమును తీసుకుని ఆచరించేవాడు గృహస్థుడు అవుతాడుగా. ఇంట్లో ఉన్నంత మాత్రం చేత గృహస్థుడు కాడు. ఆమె గృహిణి కాదు. గృహిణి అంటే గృహస్థుడు పుంలింగ పదం, అది స్త్రీలింగ పదం. అంతే. ఎట్లా మనం దేవతించాలో అది అభౌతికంగా, ఇందాక చెప్పినట్టుగా అభౌతికం. మనం అభౌతిక స్వరూపాలు కానీ భౌతిక స్వరూపం కాదు. ప్రమాణం అభౌతికం, ఉనికి అభౌతికం, కంటి కనిపించేది కాదు, కానీ దర్శనం చేసేది. దేంతో దర్శనం చేస్తాము? సంస్కారంతో దర్శనం చేస్తాం. ఆకలిగా ఉంటే ఎట్లా చేసాము? దర్శనం చేశాము. కేవలం కంటితో చూడలే, అయినా తెలిసింది. దానికి ఏం చేయాలో చేశాం. అన్నం పెట్టినప్పుడు కడుపు నిండింది కూడా తెలిసింది. అప్పుడు కూడా పొట్ట తీరి చూడలేదు. ఎట్లాగో అన్నీ అంతే. స్థూలంగా చూసినావు ఏది కాదు, స్థూలంగా చూసింది ఏది కాదు. సూక్ష్మంగా దర్శనం చేసుకుంటూనే దేహాన్ని నడిపిస్తున్నాం, బయట జీవితాన్ని నడిపిస్తున్నాం. బయట జీవితాన్ని అభౌతికమైనటువంటి దర్శనంతో నడిపిస్తున్నావు, కానీ అభౌతికమైనటువంటి మనస్సును భౌతిక జీవితం నడిపించలేము. ఎందుకంటే ఇది గ్యాంబ్లింగ్, జూదంలాగా ఉంటుంది. అందువల్ల ఇటు జరగకూడదు. కనుక మనం తెలుసుకొని ముందు ఆ ఆవేశం తీసేయాలి. ఆ ఆవేశం తీసేయాలంటే అక్కడికక్కడ వచ్చేది కాదు. అది ఎట్లా ఉండాలి? తల్లిదండ్రుల చేత ముందుగా లాలనగా రావాలి. వాళ్ళ సంస్కారంతో వస్తారు. సరే మాకేం తెలియదు మా తల్లిదండ్రులు ఎట్లా పెంచారంటే అట్లా అంటానికి అర్హుడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టో పెంచారంటే పెరిగింది తాను కదా, ఎదిగే బాధ్యతనే కదా. తనతో పాటు తల్లిదండ్రులు రారు, తన సంస్కారమే వస్తుంది. వాళ్ళని తిట్టేది కాదు, ఎవరిని అనేది ఏం కాదు. తన బాధ్యత తెలుసుకొని ఏ క్షణానైనా మారచ్చు, ఏ క్షణానైనా మారచ్చు. ఇది మనం తెలుసుకొని డెఫినెట్ టర్మ్స్, ఎప్పుడు కూడా డెఫినెట్ టర్మ్స్, క్యాల్కులేటెడ్ టర్మ్స్. దాని డెఫినెట్ టర్మ్స్ ఉన్న క్యాల్కులేటెడ్ అంటే లెక్క పెట్టినటువంటి విధంగా మన ప్రతి చిన్న కదలిక కూడా మన నైజమునకు, మన ఉనికి స్వరూపానికి, మన శుద్ధమైన స్వరూపానికి సంజాయిషి చెప్పుకోవాలి, లెక్క చెప్పాలి. మనం లెక్క చెప్పాలి. చేయలేకపోయినావు, ఎందుకు చేయలేకపోయినావు? చేయలేకపోవడానికి అవకాశం ఉంది కనుక నిన్ను అభౌతికంగా ఉనికితో సమానంగా రచించింది. దాన్ని రచించి దాన్ని నిలుపుకోవాలంటే ఇది ఎట్లా ఉండాలి? దానికి తగినట్టుగా ఉండాలి. ఇంతవరకు ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. దేహం అంటే ఏమిటో చెప్తారు, దీన్ని ఆపరేషన్ చేసామని గొప్పదిగా అంటారండి. అసలు ఇది ఎందుకు ఎవరు డిజైన్ చేశారు? దీంట్లో
దీనిలో విశేషమేమి తెలియదు. దీనిలో ఎంత ఉనికి అల్లిక ఉన్నదో, డెఫినెట్ టర్మ్స్ ఎట్లా ఉందో తెలియదు వాళ్ళకి. మెదడు గురించి అసలే తెలియదు వాళ్ళకి. అయినా ఎన్ని ఫోజులు కొడతారు, ఎంత విజ్ఞానంగా చూపించుకుంటూ పోతుంటారు. అంటే లోకంలో ఎంతో సైన్సెస్ పెరిగి ఉంటారు. ఏ తెలివితో చేసావు అది? ఆ తెలివి స్వరూపం మనసే తెలియదే. ఏ తెలివితో స్వరూపం చేసి ఆ తెలియకుండా ఓ తెలివిని ప్రయోగం చేస్తే స్థిరంగా అవుతుంది. స్థిరంగా చేశాడు. స్థిరమైన ప్రవర్తించడానికి తనకి ఏ చైతన్యం ఉంది లోపల, దాని యొక్క స్వరూపం ఏమో తెలియకుండా ప్రయోగం చేశాడు. అంటే అన్నోన్ పాలసీస్, అన్నోన్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటుంది? అన్నోన్గానే ఉంటుంది. తెలియకుండా చేసింది తెలియకుండానే ఉంటుంది. అది తెలియకుండా చేసినందువల్ల అవుతుంది బాగా వచ్చినప్పుడు తనకు అహంకారం వచ్చేస్తుంది. అట్లా కాకుండా తెలిసి చేస్తే అది నేను ఎక్కడ ఏం చేశాను, నేనేమో చేయలేదుగా, నన్ను అభ్యాసం చేసుకో. జీవితం అంటే తన స్థిరత్వమును అభ్యాసం చేయటం. ఇది మనం బాగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తాం, దేహాన్ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలుస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ కోసం వాడుకోవటం కాకుండా ఎట్లాగో అట్లాగే పిల్లల పసితనం నుంచి కూడా అల్లరి అనేటువంటిది మనకు బాగా తెలుస్తుంది. కానీ అది వాళ్ళకి స్వరూపం కాదు. జీవుడు ఎప్పుడు కూడా శుద్ధమైన స్వరూపం. అది పసితనము, మరి ఇంకా యవనము, వార్ధక్యం అనేటువంటి తేడా దేహానికే కానీ జీవుడికి తేడా లేదు. చిన్నదైన దేహము చిన్నవాడవు కాదు అంటుంది మన ఛానల్లో పాట ఉంది, చూపిస్తుంది. పిల్లల్ని లాలన చేయటంలో చూపిస్తుంది మాత్రం. ఇది మరి బాగా తెలియాలి. తెలుసుకొని అట్లా పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని తిట్టడం కాదు, తిమ్మటం కాదు, బెదిరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాడికి ఏమందిస్తున్నాం, బెదిరింపులకు అతీతంగా ఉన్నటువంటి ఒక స్థిరమైన స్వరూపాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఆ కిరణాన్ని మనం ఇచ్చుకుంటూ వస్తుంటే వాడు మారుతాడు, తప్పకుండా మారుతాడు. మన ష్యూర్ వేస్ ఆఫ్ సక్సెస్ ఎప్పుడు కూడా అది వెళ్ళాలి. ఇండిపెండెంట్ వేస్ కాదు, ఇండిపెండెంట్ మార్గములు కాదు, తిక మార్గములు కావు, సరైన మార్గములు వెళ్ళాలి. దానికి మనకే ముందు ఏం తెలియాలంటే భౌతికంగా మన ఇల్లుని, మన దేహాన్ని ఎట్లా పోషణ చేసుకుంటాం అక్కడ వస్తుంది. మన అలవాట్లు మార్పులు అన్నీ చాలా అర్థం వస్తాయి. ఉదాహరణకి యవనం వచ్చేటప్పటికి మీసం పెట్టుకొని, మీసమే నేనంటే ఎందుకు పెట్టుకున్నాం మీసం, ఎవరి కోసం? కొంచెం ఆలోచన చేస్తే ఎవరి కోసం పెట్టుకున్నాం, తెలియదు. అది బాగుంది అనుకుంటాం. అద్దంలో చూసుకుని మీసం ఉంటే అందంగా ఉన్నా అనుకుంటాడు. మీసం తీసేయమంటే అమ్మో మీసం తీసేస్తే అందంగా తప్పుతుంది అనుకుంటాడు. నా పెళ్ళాం ఏమంటుందో, కొంతమంది ఇట్లా మీసం తీసేస్తే నా పెళ్ళాం ఏమంటుందో భయపడుతుంది. ఏమో మా పెళ్ళాం మూటో ప్రమాణం అప్పుడు ఏం కాదు. దానికి చిన్న విషయం, తన ముఖం తనకు కనిపిస్తుందా? అంటే ఇప్పుడు తన మీసం తనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అద్దంలో చూసుకుంటే కనిపిస్తుంది. అతను ఉన్నది ఉంటుంటే కనిపిస్తుంది. తను గుర్తించుకోవడానికి కనిపిస్తుందా? తను గుర్తించుకోవడం దేంతో? అభౌతిక స్వరూపంతో గుర్తించుకోవాలి. తను అదే కదా. అది గుర్తించుకునేవాడు ఒక భౌతిక శరీరం, ఆ భౌతిక శరీరం ఉన్నటువంటి మీసం మీద గుర్తించుకొని చేయాలంటే, బతకాలంటే తన లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంది, తన గురించినటువంటి గ్రహింపు ఎంత డౌన్ ట్రాడన్గా ఉందో తెలియాలి. అర్థమవుతుందా? ఉంటే ఏం చేయాలి? వెంటనే తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే అంతే, నేను దాంతో గుర్తించుకోను. ఇప్పుడు ఇదే మీసం ఉంటే ఏం చేస్తాడు? ఎప్పుడు మీసం పెడతాడు. నువ్వు మీసింది పెట్టద్దని చెప్పడానికి తను అర్హుడు అవుతాడా? నీకుందిగా నాన్న అంటాడా? మనం కామవేశంతో పిల్లల్ని కన్నప్పటికీ కూడా మా గురుదేవులు చెప్తుండేవారు, తన పిల్లవాడిని నా పిల్లవాడు అని గుర్తించేటప్పుడు నువ్వు చేసిన పిచ్చి పని జ్ఞాపకం రావట్లేదు లేదురా నీకు అనేవాడు. అని చేసిన పిచ్చి పని ఏమి? వాడిని పుట్టించడం పిచ్చి పని కాదు, పొరపాటు పని కాదు.
వాడిని కనేటప్పుడు ఎంత ఆవేశంతో మనం కన్నాం. జీవుణ్ణి కనలే, ఒక దేహాన్ని ఇచ్చి వదిలేశాం. ఆ ఆవేశంలో ఉన్నవాడు నీ కొడుకు ఎట్లా బాగుపడతాడు? చాలా తప్పు చేశాం, అయిపోయింది. మనకు తెలియాలి. తెలిసి అంత తప్పు మనం చేసాం కాదు, అంత తప్పు మన పిల్లలు చేయకూడదు. లోకంలో ఎట్లా ఉంటుంది, తండ్రి కంటే పిల్లవాడు ఎక్కువ చదువులు చదువుతాడు. తండ్రికి ఎప్పుడైనా అసూయ వస్తుందా? తనకు తెలియక చేశాడు, తిరిగి చెప్పి వాడు సరిగ్గా బతికితే తనకు అసూయ వస్తుందా? రాకూడదు. అసూయ అంటే అర్థమవుతుందా? ఈర్ష్య, అసూయలు రావు మనకు. వాడు ఎదగాలి, ఎదగాలి అని అంత మంచి భావన పెట్టుకుని ఎదగడానికి అన్ని అడ్డంకులు వేస్తే ఇది మనం చేసేది, మౌలికంగా మనం చేసేద్దాం. ఇది చేయకూడదు. అట్లాగే సిగరెట్లు తాగుతారు, ఇటువంటి అలవాట్లన్నీ ఉంటాయి. పిల్లల్ని పంపించి సిగరెట్లు తెప్పించుకుంటారు. చాలా నీచమైనటువంటి అన్నమే తనకు అడిక్షన్ అంటారు. అది లేకపోతే బతకలేదు. అన్నం దేహానికేగా, దేహానికి అన్నం తింటాడు. దేహానికి అన్నం ఎంత తినాలనుకుంటాడో మెదడుకు మేత కూడా కావాలిగా, బుద్ధికి తెలివి కావాలిగా. దాని మీద శ్రద్ధ లేదే. కారు పెట్రోల్ ఎందుకు వస్తారు? కొరకటానికి. కారు నిండుగా ఉందని కొరకటం కాదుగా, ప్రయాణం కోసం వాడుకోవటానికి. అట్లాగే దేహానికి అన్నం పెడతాం, మన ప్రయాణం కోసం వాడుకుంటాం. అంతవరకే కానీ దాన్ని నేను తిన్నానని గర్వించడానికి కాదు. అది గొప్పతనం ఏం లేదు. దానిలో పెట్రోల్ అడల్ట్రేషన్ చేస్తే కాస్త పెట్రోల్ కాస్త కిరసనానికి వచ్చి చేస్తే అవుతుంది, బండి అవసరానికి పోతుంది, పోదు. అంతే మనం కూడా అంతే. ఏం తినాలో తినాలి, ఏం తినకూడదు తినకూడదు. మేధా కంపెనీలో పుస్తకాలు కొన్ని నెలలు పెట్టి ఒక్క పుస్తకం కదలలే. ఎవరికి సంస్కారం లేదు. వింటే మా చెప్పినప్పుడు మాత్రం ఆహా ఊహని బాగా వింటారు. కానీ ఎవ్వరు కూడా పుస్తకం తీసుకుని చదువుదాము, మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు తెచ్చిద్దాం. మరి 3వ శనివారం సెలవు, ఆదివారం సెలవు, సెలవుల గురించి మేము ఇక్కడ చచ్చిపోతున్నాం. మేధా కంపెనీ అంటే పిచ్చలుగా సెలవులు, అన్ని సెలవులు ఉన్నప్పటికీ ఒక పుస్తకం తీసుకుని చదువుదా ఉండదు. అయ్యగారేమో 2 పుస్తకాలు కొట్టిన ఇచ్చారు, ఆత్మ విచారం ఒకటి పుస్తకం ఇచ్చారు, ముందు ఇంకోటి ఏదో దుఃఖాల సప్తం కావాలని ఇచ్చినట్టు ఇచ్చారు. ఇస్తే ఫ్రీగా ఇస్తే తీసుకెళ్ళారు అంతే. మీ జీతాలని ఏమైనా 4 డబ్బులు పెట్టి ఒక పుస్తకం కొనుక్కునే యోగ్యత లేదు మన వాళ్ళకి అక్కడికి. ఇట్స్ వెరీ బ్యాడ్, చాలా తప్పు. అటువంటి వాడు ఎట్టు ఎదుగుతారు? హిందూ ధర్మ సంరక్షణ మీ చేతిలో ఉన్నది మన దగ్గర పుస్తకం. అది చదివితే మన విలువ తెలుస్తుంది. తినే తిండిలో కూడా చాలా ప్రతి చిన్న కదలికలో చెయ్యి ఇట్లా మీరు నమస్కారం పెట్టారన్నప్పుడు ఇది కూడా ఇది వేరు, ఇది వేరు. ఇది క్రాస్డ్ ఫింగర్ అంటారు, సమస్య. ఇది వేరు. ఇది ఏమవుతుందంటే ఇదేమో కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. చేతనైన చెయ్యి, చేతకాని చెయ్యి. సంస్కృతిలో దక్ష వృద్ధం ఎదిగేటట్టు అభ్యాసం చేత ఎదుగుతుంది. అభ్యాసం చేయించినందువల్ల ఇది ఎదగదు. ఆ రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసి జోడించి నమస్కారంలో మోసుకుంటారు. అట్లాగే చేతనకపోవటం చేత కాకపోవటం అనేటటువంటి మానసికంగా మనకు ఉంటే దాన్ని మనం సమన్వయం చేసుకొని ఎట్లా ఎదగాలో అనేది జీవన సమస్య. దేహానికి ఎట్లా అన్నం ఎట్లా పెట్టాం, మెదడుకి మేత, తెలివికి మేత, బుద్ధికి పోస, దానికోసం పరిగెత్తారు. మరి బ్రాహ్మణులు లేని వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారు? మా ఇంట్లో సంధ్యావనం చేస్తుంటారు. సంధ్యావనం ఏం చేస్తున్నావు మనకి తద్దినం పెడుతున్నావు, ఏం చేస్తున్నావో తెలియదు. ఊరిని వేడుకలు చేసి పిల్లలకి పుట్టినరోజుని అదని ఇదని వేడుకలు చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు వేడుకల్లోనే బతుకుతారు. ఆటలు పెడితే ఆటల్లోనే బతుకుతారు. వాళ్ళు కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి చేయించడం, నియమబద్ధంగా వాళ్ళని దేహాన్ని వాడుకోవాలి, నియమబద్ధంగా వాడుకోవాలి. హ్యాపజాడ్గా వాడుకుంటే ఏ వెహికల్ అయినా చెడిపోతుంది. ఎట్లాగో అట్లాగే వాడుకోవాలి. అది తెలియాలి, అది చెప్పాలి వాళ్ళకి. మనం తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. వెనక రోజుల్లో ఏం జరిగినా కూడా పెద్దలు 4 మాటలు చెప్పడం, పిల్లల్ని వినటం అనేది ఉండేది.
ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. మళ్ళీ అది మనకు రెనెసాన్స్ మళ్ళీ పురస్కరణ రావాలంటే, పూర్వం ఎట్లా ఉందో మళ్ళీ రావాలంటే మీ పొట్టి గృహస్థులందరూ కూడా తెలుసుకొని విశ్వాసంతో మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా వేరే పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడుకుంటే కనుక ఏదో పట్టుకొచ్చి చేస్తే ఆ విషయం గురించి ఈ విషయం గురించి గంటల సేపు విచారణ చేసుకొని పొంగిపోయి అట్లా చేసుకునే కంటే ఇటువంటి మాటలు ఓ పుస్తకం చదివి దానిలో విలువ చూపించి, వాళ్ళ పుస్తకంతో చదవలేకపోతే అది చూపించి చదివి వినిపించే వాళ్ళకి అటువంటి మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎదుగుతాం, పిల్లల్ని కూడా పెంచగలుగుతాం. లేకపోతే ఏముంది, పిల్లల్ని పెంచడం అంటే ఏం చేసేప్పుడు చెప్పండి. అన్నం పెడితే దేహం పెరిగింది, వాడి దేహం ఏం చేసినా దేహం తెరపాటికి ఎదుగుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళే పెంచుకుంటుంటే మీరు చేసింది ఏమిటి కనుక పెట్టుబడి పెట్టారా? అన్నం పెట్టమనే పెట్టుబడి పెట్టారు అంతేనా? అన్నం అనే పెట్టుబడి పెట్టడానికి ఎంత సంస్కారం చేసి బాధ్యతగా చేసినటువంటి వాళ్ళు బుద్ధికి పెట్టుబడి పెట్టద్దు. మనం నాన్ ఫిజికల్ పిల్లలు బాగా గుర్తించాలి. అభౌతిక సంస్కారం అనేది అభౌతికమైనటువంటి కనుక తిండిలో కూడా, అలవాట్లలో కూడా, మాట్లాడే మాటల్లో కూడా, వినే మాటల్లో కూడా, అట్లాగే నేను పొంది ఇది మొబైల్స్ కొని చిన్నప్పటి నుంచి అవి ఇవి చూసుకోవడం ఇది కాదు మనకు కావాల్సింది. అది చెప్పి చేయించాలి. ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఉందంటే, ఉదాహరణకి మరి కొడుకు దేహం సరిగ్గా లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, వాడికి ఆరోగ్యం ఇచ్చి అంటే వెహికల్ రిపేర్గా ఉంటే దాన్ని రిపేర్ చేసి నడిపించుకోవాలి. అట్లాగే మనం చేయాలి. మన పిల్లవాడికి కూడా ఉండాలి. పుట్టుకతో వచ్చింది కొన్ని వస్తుంటాయి, పుట్టుకతో వస్తుంటాయి, తల్లిదండ్రుల రోగాలు వస్తుంటాయి, తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. అది రోగం కాకపోయినా వస్తూనే ఉంటుంది. నీరు ఒళ్ళు వస్తుంది. నీరు ఒళ్ళు వస్తే వచ్చిందని దానికి ఉపాయం లేనట్టుగా గుడ్డి వాళ్ళని బతికి ఎట్లా? అన్నిటికీ ఉపాయం. దేహాన్ని వశం చేసుకోవడానికి చక్కగా ఆయుర్వేదంలో బాగా కనుక్కున్నారు మన వాళ్ళు. ఈ లేనిపోని ఆరోగ్యానికి ఇది కాదు, అన్ని పద్ధతిగా ఉంటుంది. డిసిప్లిన్డ్గా బతికితే ఏదైనా తన వశం అవుతుంది. దేహాన్ని తన వశం చేసుకొని తను ఎట్లా చెప్పాలో తను సరిగ్గా చెప్పాలి, తను చెప్పినట్టుగా దేహం వాడాలి. మనం గుర్తించవలసింది ఏమిటంటే, తాను ముక్తి సాధన చేయటానికి తగినట్లుగా డిజైన్ చేయబడి వచ్చింది దేహం. తానే దాన్ని పాడు చేసుకున్నాడు కానీ దానిలో దోషం ఏం లేదు. నువ్వు సరిగ్గా ఉంటే తను బై డిఫాల్ట్ అది నీతో పాటుగా సహకరించి చేస్తుంది. అర్థమవుతుంది కదా? కనుక ఆ విధంగా తెలుసుకొని నియమ జీవితాన్ని పాటించడం అనేటువంటి. ఆ తర్వాత మరి వస్త్రధారణ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను దేహం అనే గుర్తింపు ఎట్లా వస్తుంది, దేహానికి ఎటువంటి ఆకారం ఉందో ఆ ఆకారం బయటపడకూడదు. దానికి ఆచ్ఛాదన కావాలి, కప్పు కావాలి. మామూలుగా నగ్నంగా తిరిగితే ఆవేశం రావటం అనేది ఎట్లా ఉంటుందో దానికి మించి కూడా మరి దేహం యొక్క ఆకారం వచ్చేటట్టుగా వస్త్రం కట్టుకున్నాం, కనిపించేట్టుగా కట్టుకున్నాం అనుకోండి. కట్టుకుంటే ఏమవుతుంది, ఆ ఆకారంతో తిరిగినట్టే ఉంటుంది. నగ్నంగా తిరిగితే ఎంత అవుతుందో అంతే అవుతుంది. అట్లా కాకుండా ఆచ్ఛాదన, తను కట్టుకునే వస్త్రం ఆచ్ఛాదనగా ఉండాలి, కప్పుకున్నట్టుగా ఉండాలి. కప్పుకుంటే ఎట్లా ఉంటుంది, వడల యొక్క ఆకారం కనిపిస్తుంది. ఇప్పుడు చొక్కా కట్టుకుంటే ఏమవుతుంది, చేతులు కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. ప్యాంట్ వేసుకుంటే కాళ్ళు కనిపిస్తుంది. అటు కులుగుతుంటే దేహంతో కులికినట్టే ఉంటుంది. కానీ అదే ఇట్లా కట్టుకున్నట్టుగా వస్త్రం కట్టుకుంటే మీరు ఆ సెన్స్ మీకు రాదు. పసివాళ్ళు ఇంట్లో కూడా మగపిల్ల ఏదో దోతలు కట్టించాలి, ఆడపిల్ల అయితే చీర కట్టించండి. కనీసం ఈ చూడీదారు లేనిపోతే మగపిల్లల వేషాలు వేసినట్టుగా వాళ్ళ దగ్గర వేయింటే వాళ్ళ చేత వేయించడం, ఇవన్నీ తల్లిదండ్రులు చేసే తప్పులు అలవాట్లు. ఏం పుస్తకాలు చదువుతున్నారో వాళ్ళు చూసుకొని సరైన పుస్తకాలు ఇవ్వటం, అదే చెప్పినట్టుగా. లేకపోతే మీరు చదవండి, మీరు చదివి ఒక విషయం తీసుకుని నోట్ చేసి పెట్టుకొని మరి రోజుకు ఒక సేపు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇదేమి ఇట్లా విలువ ఉంటుంది. మన జీవితం మనం అభౌతిక స్వరూపం అనే మాట వాళ్ళకి సూటుగా చెప్పాలి. వీఆర్ వర్కింగ్ అంటారు నాన్ ఫిజికల్. మనం అభౌతికంగానే ప్రవర్తిస్తున్నాం, అందరూ ప్రవర్తిస్తున్నారు, అన్ని జీవులు ప్రవర్తిస్తున్నారు. కానీ ఎవరికి తెలియటం లేదు. కానీ అది తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది, మనం సర్దుకోవటానికి బాగా ఉంటుంది. కనుక అభౌతిక స్థానంలో తాను ఏమవుతున్నాడో చూసుకోవాలి.
ఇప్పుడు ఎట్లా ఉంటుంది, భౌతిక స్థానంలో బాగా ఉంది, టాయిలెట్ చేసుకుంటూ చాలా బాగా ఉంటాడు. ప్యాంటు చొక్కా ఎప్పుడు వేసుకోకూడదు, ఇది పాశ్చాత్యం, వాడికి ఏం అర్థం కానటువంటి విషయం. ప్యాంటు చొక్కా వేసుకుంటే ఏమవుతుందంటే దీన్ని తొడలు అంటారు, సంస్కృతంలో ఊరు అంటారు. ఉర్వి హింసాయ అంటే ఇది హింసిస్తాయి, రెండు తొడలు కలిస్తే కామోద్రేకంతో హింసిస్తుంది. కనుక ఏం చేయాలి, మళ్ళీ ఊరిని ఆచ్ఛాదనాన్ని కూడా చూపించి దీని యొక్క స్వరూపం ఎటువంటిది అంటే ఆచ్ఛాదన కలిగిన స్వరూపం అంట. రెండింటి మధ్యలో బట్ట పొర రావాలి. అట్లా ఇప్పుడు మీరు కట్టుకున్నారు, మీరు కట్టుకున్నప్పుడు ఇప్పుడు మీకు వసతి ఎట్లా ఉంటుంది చూడండి. మామూలుగా చీర కట్టుకుంటే ఎట్లా ఉంటుందో, మామూలుగా అడ్డబంచే కట్టుకుంటే ఎట్లా ఉంటుందో, ప్యాంటు చొక్కా వేసుకుంటే ఎట్లా ఉంటుందో, చుడిదార్ బస్సులు డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, హుషారుగా పరిగెత్తినట్టుగా ఉంటుంది. లోకంలో పరిగెత్తినట్టుగా లోకంలో ఉంటాం, కానీ ఏమంటారు, సాఫ్ట్ ఐడియాస్, సాఫ్ట్ హ్యాబిట్స్, సాఫ్ట్ అడాప్టబిలిటీ ఆఫ్ ది బాడీ, మృదువుగా దేహాన్ని వాడుకోవాలి. ఇది తెలియని వాళ్ళు ఎవరు పాశ్చాత్యులు, వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు కనుక. క్రిస్టియానిటీలో ఇవన్నీ చెప్పరు, తెలియదు, దేవుడిని నమ్ముకోమంటారు అంతే. సగం నగ్నంగా యోగాలు కూడా చేస్తుంటారు వాళ్ళు, అభ్యాసాలు ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు, అన్నీ తిరిగిన బేరాలు. మనకు అది కాదు కదా. భారతదేశం పుష్టికరమైనటువంటిది, తపో జీవనం, తపో భూమి. కనుక అది తెలుసుకున్నప్పుడు మనిషి ఎదుగుతాడు. కనీసం బ్రాహ్మణుడైనా చేసి బ్రాహ్మణ కులం చూపించాలి. ఇంట్లో శౌచం ఉండాలి. ఇప్పుడు మడి ఆచరణ తప్పుగా ఉంటుంది, తప్పని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మడి అంటే ఒక మడుగు కట్టుకున్నాం, అంటే ఒక ఆవరణ కట్టుకున్నాం. ఈ మడి అనే విశేషానికి కూడా మన మఠంలో ఒక మన ఈ ఛానల్లో, ఇది హ్యూమన్ రైట్స్ ఛానల్లో ఒక ఇది ఉంది. ఏమిటంటే మనం ఎంత మడి కట్టుకున్నామంటే బయటది ఏది లోపలికి రాదు, లోపలిది ఏది బయటికి. బయట శబ్దం వస్తుంది, శబ్దం అక్కడే ఉంచేసి నేను వింటా కానీ శబ్దాన్ని తీసుకోను. అర్థమవుతుందా? వింటాను కానీ శబ్దం తీసుకోను, శబ్దం దగ్గర నేను పోను. అది ఆ ప్రక్రియ ఎట్లా ఉంటుందో మఠంలో చాలా బోధలు ఉన్నాయి, పాటలతో సహా బోధలు చాలా ఉన్నాయి. ఇది మడియే. అట్లాగే బయట ఎన్నో పదార్థాలు ఉన్నాయి, అవన్నీ దృశ్యములే. నేను దర్శనంగా తీసుకుంటా. ఇన్ని దృశ్యములకు చూచేవాళ్ళు ఎంతమంది? నేను ఒక్కడే. నా దర్శనం మీద ఆధారపడి ఉన్నాయి అవన్నీ. దాని మీద ఆధారపడి నేను సంతోషించేవాడిని కాదు. నా దర్శనం యొక్క స్కిల్, టాలెంట్ అది ఎటువంటిది? నిశ్చలమైనటువంటిది. ఎన్ని చూసినప్పుడు కూడా తాను చెల్లించడు, అది గొప్ప విశేషం. చెల్లించి పరిగెత్తడం గొప్ప విశేషం కాదు. ఇది మడి. అట్లాగే తిన్నది ఏం చేస్తాం మనం? తిన్న తర్వాత మలమును వదిలేస్తాం. మలం ఎట్లా అవుతుంది తెలిసిన? తిన్న ప్రతి పదార్థంలో కూడా మనకు కావలసినటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండగా దాన్ని చుట్టూ పొర ఉంటుంది, పొర పదార్థం ఉంటుంది, పీచు పదార్థం ఉంటారు, ఫైబర్ మ్యాటర్ అంటున్నారు ఇప్పుడు. ఆ ఫైబర్ మ్యాటర్ ఉంటుంది. ఆ ఫైబర్ మ్యాటర్ ఏం చేస్తుంది? ఈ కావాల్సిన దాన్ని ధారణ చేసి నిలుపుతుంది అన్నమాట. అయితే ధారణ చేసి నిలిపితే మంచిదే కదా అని మనం సంతోషపడటంలే. ఏం చేస్తున్నాం? తినేసి నోట్లో వేసుకున్నప్పటి నుంచి తడిపితేనే బాగా మనం నవ్వులుతామని మనకు ఆ సిస్టమ్ అంతా మనం కావాలని అంటలే. అది దాని పాటికి వస్తుంది, నవ్వుతున్నాం, లోపలికి వెళ్ళిపోతుంది. జీర్ణ కోసం బయటికి ఏమొస్తుంది మనకు అర్థం కావట్లేదు, జీర్ణం అయిపోతుంది. ఆ పిప్పి పదార్థం అంతా వదిలేస్తున్నాం. అంత ధారణగా మనకు తీసుకొచ్చిన దాన్ని వదిలేస్తాం. అలాగే ఎంతో గొప్పగా మనకు అవకాశాన్ని బయటకు ఇచ్చింది. అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ప్రవర్తిస్తూ తాను ఎంత స్థిరంగా ఉంటాడో చూసుకుంటాడు. చంచలమైన వాటిలో ప్రవర్తిస్తాను ఎంత స్థిరంగా చూసుకుంటాడో చూస్తాడు. అది చూసుకుని విషయాన్ని వదిలేస్తాడు. ఇది మనం బయట విషయాలు ఎట్లా వదిలిపెట్టాలో ఈ మనం కూడా అటు వదిలిపెట్టాలి. దాని జోలికి మళ్ళీ పోకూడదు. ఈ పోవకుండా అంటారు ఎట్లా ఉంటుంది? మనం వదిలిపెట్టేస్తే ఎట్లా ఉంటుందండి? మురుగవుతుంది.
అక్కడ ఎంత శుభ్రంగా ఉండాలి. ఈ యువతిని వాళ్ళు పూసుకుంటారంతే. పాశ్చాత్యులుగా ఉంది కనుక ఆ వెస్ట్రన్ లెట్రిన్లు ఎట్లుంటాయి, దాని మీద కూర్చుంటే దాని మీద ఒళ్ళంతా పూసుకుంటారు, బట్టలంటే పూసుకుంటారు. చీ 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 చీ. బట్టలు అట్లా ఉండవు, బట్టల్లో బాత్రూమ్లు అట్లా ఉండవు. బట్టలో యూరినల్స్ వేరుగా ఉంటుంది. మరి పసివాళ్ళకు కూడా వెస్ట్రన్ లెట్రిన్ పెడితే అది పోస్చర్ కూడా సరైన పోస్చర్ కాదు, డెఫికేషన్ సరైన పోస్చర్ కాదు. అయినా గుడ్డి ప్రపంచం, గుడ్డి మనుషులు, వాళ్ళు ఎదగడం కాదు. వాళ్ళతో లోకంలో ఇట్లా ఉన్నాం కనుక అంటే ఇట్లా గుడ్డి వాళ్ళతో ఉంటే గుడ్డి వాళ్ళే ఉందాం. మన సంస్కారం అనుకుంది, ఎవరిది వాళ్ళది. ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు, ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు, ఎవరి సంస్కారం వాళ్ళది. మనం ఎందుకోసం వచ్చామని ప్రమాణం మనం తెలుసుకుంటున్నాం. అది తెలుసుకుని మన ఇంట్లో అలవాట్లు మార్చుకుని చక్కగా కింద కూర్చొని అన్నం తింటాం, వాళ్ళని నేర్చుకోవాలి. పాశ్చాత్యుల్లో టేబుల్ మీద కూర్చుంటే వాడు ఎప్పుడు కింద కూర్చోలేడు. కూర్చోలేని వాడికి స్థిరత్వం కుదరదు, ఆసన స్థిరత్వం కుదరదు. అట్లా ఇవ్వకూడదు. పద్మాసన వేసి కూర్చోలేడు. అది ఎవరు చేసిన తప్పు? తల్లిదండ్రులు చేసిన తప్పు. అలవాటు చేసి కూర్చోబెట్టుకుని మీరు కూర్చుంటే వాడు కూర్చుంటారు, మీరు కూర్చుని తినండి, మీతో వాడు కూర్చోబెట్టుకుని తినండి, అంతే సరిగ్గా. కింద కూర్చుని అలవాటు చేసుకోండి. కూర్చుని ఒప్పినట్టుంటే ఏదైనా కూర్చుని రాసుకోవాలంటే తీరు అంతే, కానీ పడుకోవాలంటే పలక అంతే. కానీ మీరంతా కింద కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. వెనక రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఏం చేసేవాళ్ళు? ఓ పీట వేసేవాళ్ళు. కింద కూర్చుంటే మట్టి అని ఉంటుందని పీట వేసి కూర్చోబెట్టేవాడు, అంతే. అదే గౌరవం, చాలా గౌరవం అది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు సోఫాలు వేయాలి. ఆ సోఫా మీద అందరూ కూర్చొని ఎంగిలి కూర్చొని పెళ్ళాలు పెట్టుకుని దాన్ని పెట్టుకుని తింటూ ఉంటారు. తుడిచేది లేదు. ఎట్లా ఉంటాయి అసలు అలవాటు, ఎట్లా ఉంటాయి? బాగా విచారణ చేసి ఒక మాట చెప్తే 10 మాటలు అల్లుకునేటట్టుగా అర్థం చేసుకొని సూచనమంటే కాల్చి వచ్చాడు హనుమంతుడు. ఒక మాట సూచన చేసేటప్పటికీ బ్రాహ్మణులైనా చేయాలి, బ్రాహ్మణుడుగా ఒకటి అందరూ చేయాలి. గుర్తించుకుంటూ తాను సంస్కారాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు తప్పకుండా మీరు లేనటువంటిది పోతారు. గృహస్థులు కాదు, ఎవరైనా పోతారు. సృష్టి ఎట్లా ఉందంటే ఎంత మూర్ఖుడైనా సరే వాడు ఎన్ని సంవత్సరాలు మూర్ఖంగా ప్రవర్తించినా వాడు తన ఉనికిని అందుకోలేని ప్రవర్తనయే అందుకోవటం కోసం అని డక్కాముక్కిని తిరిగి రావాల్సి. బోధ తీరు, బాధ తీరు. బాధపడి రావటం వేరు, బోధ గ్రహించి ఎదగటం వేరు. బోధ గ్రహించగటం బుద్ధుల లక్షణం ఉంటారు, జ్ఞానుల లక్షణం. అది చేయాలి. హిందూ ధర్మ సంరక్షణ మీ చేతిలోనే ఉన్నది. ఒక పుస్తకం మన దగ్గర, ఆ పుస్తకం తీసుకుని చక్కగా చదవండి. తర్వాత దేవుడు అంటే ఎవరు తెలియాలి, తెలుసుకొని దేవుడు అంటే మనం ఎక్కడో ఏది ఊహించదు. దెయ్యం అంటే ఊహించదు, దేవుడు అంటే ఊహించదు, పితృదేవత అంటే ఊహించదు, చావు అంటే ఊహించదు. ఊహ కాదు, అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్. అది ఎటువంటి క్రిస్టల్ క్లియర్ అంటే నేను ఎట్లా ఉంటాను అవన్నీ తనకు గ్రహించే స్వరూపమే. దైవాన్ని తాను ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధన చేయాలి? స్వరూపమే తెలియకపోతే ఎట్లా ఆరాధన చేస్తుంది? ఎవరో తెలియకపోతే ఎవరిని ఆరాధన చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ కాదు, మన పిలిస్తే మన ఇంటికి రాడు, మన ఇంటికి పోవాలన్నా కష్టమే. దేవం అటువంటిది కాదు కనుక మనకు అడ్డంకు లేదు, స్పష్టంగా ఉంది. అన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం ఎట్లయినా చేయొచ్చు. దానికి తగినట్టుగా ఎంత వాంగ్మయం ఉన్నదో అంతా ఉన్నది. వాటిని క్రమంగా మనం తీసుకుని అభ్యాసం చేసుకుంటూ పోతుంటే మంచి ఇట్లా కాలం గడపడం, చక్కగా కాలం గడపడం, కావలసినంత పోతాం తీసుకొచ్చుకుంటాం. తర్వాత ఇంకో విశేషం కూడా చెప్పుకుంటాం. ఆడవాళ్ళు ఉద్యోగాల కోసం పరిగెత్తకూడదు. ఆడవాళ్ళు చేయగలిగింది చాలా గొప్ప అవుతుంది. వాళ్ళకు ఉన్నంత ఓర్పు ఇంకోట్లేదు. వాళ్ళు గొప్పగా చేయగలిగింది ఏమైనా ఉంటే ఒక జీవుణ్ణి సరిగ్గా పెంచి సమాజానికి ఇవ్వాలి. కనీసం 2 పెళ్లి చేసుకున్నందుకు 2 పిల్లల్ని సమాజానికి సురక్షితంగా ఇవ్వండి. దానికి సపోర్ట్ చేస్తాడు పురుషుడు. లోకంలో కట్టుకున్నందుకు పెళ్ళాగా అన్నం పెట్టలేకపోతే దానికి ఎందుకు వరకు వస్తాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని నిందించి చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు కూడా పోయి తీసుకురాపో, నువ్వు కూడా పోయి సంపాదించుకురాపో అంటే ఇంతకంటే అవమానం లేదు పురుషుడికి.
చేతకాక నువ్వు పోయి సంపాదించుకురా అంటే ఏమర్థం? తను పోయి ఇద్దరు సంపాదన కోసం పరిగెత్తే బిడ్డలు ఏం కావాలి? వాడి సంస్కారం ఏం కావాలి? వాడు మన ఇద్దరు వాడు ఎటో తిరుగుతున్నాడు కనుక వాడి కోసం అవి కావాలి ఇవి కావాలి అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తే వాడు సంపాదించిందా ఈ దురలవాట్లకే వెళ్ళిపోతుంది. స్వార్థం. బేసికలీ వీఆర్ అట్ మిస్టేక్. దాంట్లో లౌకికంగా ఎటు చెప్పేవాళ్ళు, మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడు. తిరక్క చెడ్డాడంటే లోకంలో ఎట్లా ఉంటుందో బాగా అర్థం చేసుకుని దాని నుంచి తను దూరంగా ఉండటం కోసం దాని అవగాహన, అంతే తిరగటం, అంతే కానీ వినోదాలకు తిరగటం కాదు, చూడటం కోసం కాదు. పుణ్యక్షేత్రాలకు పోయినంత మాత్రం స్వామి దొరకదు. తాను తన ఉనికి స్వరూపాన్ని తన దర్శనం చేసుకుంటూ ఈ తపోజీవనం, ఇది సంసార జీవనం కాదు, తపోజీవనంగా చోట స్వామి ఆయన నడిపించేటటువంటి స్వామిలో స్వామిని ఇక్కడ దర్శనం చేయాలి, గుడికి పోయినా దర్శనం చేయాలి. అక్కడ గోళ్ళ బయట కాదు, ఉండకపోతే పోయినారు వేరే సంగతి. ముందు విషయం తెలుసుకోవాలి. అన్నింటిలో పెద్దాల్లో అతి వినయం వద్దు, చేయవలసిందో చేయాలి, అలవాట్లు మార్చుకోవాలి. దేవి పూజ కూడా ఎట్లా ఉండాలి, విని శ్రవణం చేయటం ఇది పూజ అని చెప్పాలి. ఒక నియమం అంటే నియమం భగవంతుని స్వరూపం మనకు లేదు. మనం ఆ నియమాన్ని అలవాటు చేస్తున్నామంటే భగవంతునితో ముఖాముఖి సంభాషణ చేస్తున్నాం అనమాట. ఆ నియమం జీవితాన్ని తన మరుగా చేసుకున్నామంటే దైవం తనని, దైవం శబ్దానికి అర్థము తన ప్రవర్తన. ఇటువంటి బాగా ఉంటాయి. మరి ప్రవచనాలు వింటూ ఉండొచ్చు, చక్కగా పుస్తకాలు చదువుకుంటూ తెరవాలి. మరి ఆయనకి అటు ఇటు తిరిగి వస్తుంటే వీళ్ళు ఎంతవరకు బయట తినకుండా ఆఫీస్ వెళ్ళి 4 చేసి డబ్బు సంపాదించుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ఇంట్లో దాన్ని మేనేజ్ చేయడం కూడా దురలవాట్లకి అటు ఇటు విషయానికి ఏం చేయకుండా చక్కగా ఉన్నదాల్లో 10 రూపాయలు దాచిపెట్టుకొని చేసుకోవడం. ఇది చేసినప్పుడు ఏమవుతాడు, తాను వశంలో ఉంటాడు. దుర్వినియోగంగా ఇష్టం వచ్చినట్టుగా సమయానికి ఎట్టు కావాలి నాకు డబ్బులు కాకపోతే పోయి సంపాదించారు అంటే అది ఎట్లా ఉందంటే బయటనే ఆధారంగా ఉండి ఎట్టంటే ఎట్ట బతుకుతూ ఉన్నట్టుగా కాదు. కంట్రోల్ జీవితం చాలా బాగా. ఆడవాళ్ళు పని చేయడం అనేటువంటిది అవమానం, పురుషుడికి అవమానం. నువ్వు సంపాదించేటువంటి చేస్తా సమానమైనటువంటి జీవితం అని అవుతుంది. నియమంగా పిల్లల్ని పెంచడానికి చేస్తుంటే సృష్టి యొక్క బాధ్యత తాను తీసుకొని తను చేస్తాడు. బాధ్యతకు తాను సపోర్ట్ చేస్తాడు, చేయాలి. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, సమభాగంగా ఉండి సృష్టి యొక్క కార్యాన్ని, సృష్టి యొక్క తేజస్సును మీరు నిలుపుతున్నారు. అంతే. ఆ తేజస్సును నిలిపినప్పుడు అది మీరు అభ్యాసం చేస్తారు, అది మీదే అవుతుంది. మీ సంస్కారాన్ని మీరు ఎదుగుతారు, పిల్లలు కూడా ఎదుగుతారు. తను తరించి పిల్లలు ఎదురించాడు. తను చెడిపోయి పిల్లల్ని చెడిపోవడం బతుకు కాదు, జీవితం కాదు. ఆ విధంగా గృహస్థులుగా చక్కగా ఇట్లా నిజమైన భావంతో తాను జీవించాలి. విన్నది చక్కగా ఆచరించుకుంటూ బతికితే జీవితం గడిపితే సృష్టికి సమన్వయం అవుతాం. సృష్టికి వ్యతిరేకంగా ఉండి తాను సుఖంగా ఉండలేడు. సృష్టి ఉండనియదు. సృష్టి ఎక్కడో ఉండి కాదు, ఆ సృష్టి స్వరూపం పూర్ణంగా మీ జీవనంగా ఉంది. అది గుర్తించాలి. తన స్వరూపమే అది, సృష్టి స్వరూపమే తన స్వరూపం, కానీ చచ్చిపోయే దేహం కాదు. దేహం తెచ్చుకున్నది చావుకి ఇచ్చేయటానికి కాదు. తన అటువంటి ఉద్యమానికి ఇది వాడుకుంటాం. చివరిదాకా వాడుకోవచ్చు. వాడుకుని వదిలేస్తే అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. అక్కడ సంస్కారాన్ని ఇంకా ఎక్కువగా వాడుకోవడానికి తగినటువంటి దేహం వస్తుంది. అది సృష్టి తన టేక్స్ కేర్ ఆఫ్ యూ. మీ బాధ్యతని తీసుకుంటాం. మన పిల్లల బాధ్యత మనం తీసుకుంటాము. తన పిల్లలకి భేదం ఎట్లేదనుకుంటాము. సృష్టికి
మన సంస్కారానికి భేదం లేదు. ఆచరిస్తారు కదా. ఆచరిస్తాం.